ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఎంత వల్గర్ బుద్ధిరా నీది. తమ్ముడు పెళ్ళం కావాలి, అది సీలతో కావాలి. ఇంకా నేను పొందాలనుకుంటున్నాడా? ఆ ఫీలింగ్ లోనే ఉన్నాడు. హలో, ఏంటి అలా చూస్తున్నారు? నేను మీ వైఫ్ ఫ్రెండ్ని. నాకు మీరు ఎలా తెలుసనా? మీరు ప్రియాని లవ్ చేస్తున్న దగ్గర నుంచి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేంత వరకు అంతా తెలుసు. మీరు సడన్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల రాలేకపోయాను, లేదంటే ఖచ్చితంగా వచ్చేదాన్ని. ప్రియా, ఏంటి ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. రా లోపలికి వెళ్దాం. ఏమే, నువ్వు పెళ్లికి ముందు ఎలా ఉండేదాన్ని, ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉన్నావో తెలుసా? పేషెంట్ లా ఉన్నావు. ఎందుకే ఇలా అయ్యావు? ఏమిటి నీకంత ప్రాబ్లం? ఏం ప్రాబ్లమా? అక్కడున్నాడు చూడు, తనే ప్రాబ్లం. వారేం ప్రాబ్లం? తనేం చేస్తాడో తెలుసా? నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నేను ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేస్తాడు. బెడ్రూమ్కి వెళ్తే వచ్చేస్తాడు, కిచెన్కి వెళ్తే వచ్చేస్తాడు, షాపింగ్కి వెళ్తే అక్కడ కూడా వచ్చేస్తాడు. ఈవినింగ్ ఆఫీస్ అవ్వగానే నెక్స్ట్ మినిట్ ఇంట్లో వెళ్తాడు. ఎందుకనుకుంటున్నావు? నేను ఎక్కడ ఉంటే తను అక్కడ ఉండాలి, నా పక్కనే ఉండాలి. పక్కనే ఉండి గుడ్ల పకించి చూస్తుండాలి. అందరిలో పిల్లల మొగుడు ఇటువంటి పనులు చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతారు. నువ్వేమో నీ మొగుడు ఇలాంటి పనులు చేస్తున్నాడని నాకు కంప్లైంట్ చేస్తున్నావు. అయ్యో, తన నా హస్బెండ్ కాదు, హస్బెండ్ అన్నయ్య. అన్నదమ్ములు ఇద్దరు ట్విన్స్. ఏమన్నా? మళ్ళీ చెప్పు. ఇంకా నేను పొందాలనుకుంటున్నాడా? ఆ ఫీలింగ్ లోనే ఉన్నాడు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు కనుక శివన్ ఇంకా ప్రాణాలతో వదిలేశాడు. ఏమిటి నువ్వు అనేది? అవును, ఇంతవరకు ఫస్ట్ నైటే జరగలేదు. ఏ రోజుకు ఆ రోజు జరుగుతుంది అనుకుంటాను, ఏదో ఒకటి చేసి జరగకుండా ఆపేస్తున్నాడు. ప్రియా, నా మాట విను. నువ్వు నీ హస్బెండ్ని తీసుకుని పేరింటికి వెళ్ళిపో. శివ వాళ్ళ అన్నయ్యని వదిలిపెట్టి రాడే. నీ మొగుడికి నువ్వు ముఖ్యం కాదంటావు. నీ పొజిషన్లో నేనుంటే ఏం చేసేదానో తెలుసా? వాడు 4 పీకులు పీకి వీడు 4 తిట్లు తిట్టి నా పాటికి నేను పోయేదాన్ని. లేదు మా, వాళ్ళ అన్నయ్యని వదిలి రాడన్నది నిజమే, కానీ నన్ను వదిలిపెట్టి క్షణం ఉండలేడు. తనకు ఆ కష్టం కలిగించడం నాకు ఇష్టం లేదు. ఎందుకు చెప్పనా? శివను అంత లవ్ చేశాను. ప్రాబ్లం ఇద్దే. దేవా చెడ్డవాడు నాకు తెలుసు, కానీ శివకి తెలియదు. ఇది ఏ రోజు శివకు తెలుస్తుందో ఆ రోజు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎప్పుడు? త్వరలోనే. What happened was the burglar knocked me down and resisted and it got ugly. I don't think Michael took it too well. He didn't quite put it that way. It's not a TV show out there, Mrs. Carr. You know, the reality gets to people who've never seen it up close like You mean that. the violence? Look, when I first started out, I went on a routine call. Right? Young kid, he was high. She couldn't have been more than 15, 16, sweet girl, blonde. So I didn't pay her much attention. I was reading the kid's rights. She took out a gun in the chest. So now I restrain her.
ఏంటి నిద్ర వస్తుందా? వస్తుంది. ఎందుకంటే నీకిప్పుడు పాలలో 3 నిద్ర మాత్రలు వేసిచ్చాను. మామూలు వాడికైతే 1 చాలు. బట్ నువ్వు సామాన్యుడివి కాదు, అందుకే 2 ఎక్కువ వేశాను. నువ్వు మెలకువతో ఉన్నావంటే ఏదో ఒక ప్లాన్ వేసి మా ఫస్ట్ నైట్ జరగనివ్వవు. అందుకే ఈ పని చేశాను. ఎంత వల్గర్ బుద్ధిరా నీది! తమ్ముడు పెళ్ళాం కావాలి, అది శీలంతో కావాలి. ఇంకెప్పుడు నీ గురించి శివతో మాత్రం కంప్లైంట్ చేయను. అంత నేనే చూసుకుంటాను. యాక్చువల్గా మొత్తం 30 మాత్రలు వేసి నీ కథ పూర్తి చేద్దామనుకున్నాను. పాపవను వదిలేను. బట్ నేను ప్రతిసారి వదులుతాననుకోకు. అవసరమైతే అది చేస్తాను. ఇవాళ ఫుల్ నైట్ నువ్వు నిద్రపో. ఇక్కడ మా ఫస్ట్ నైట్ జరుగుతూ. ప్రియా, శివ, ఏంటి ప్రియా ఈ పని చేసావు? అయ్యో శివ, ఓ ప్రియా, అయ్యో ఇందాక చిట్లు నవ్వుతున్నా. అన్నయ్య రోజు నవ్వులుతూ ఉంటాడు కదా, ఇవాళ నేను నవ్వులుదాం అనుకున్నాను. ఇలా చేసావేంటి ప్రియా? అయ్యో శివ, శివ, శివ. శివ, శివ, పోరా, పోరా, పో, పోరా, పో. నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది విని నువ్వు షాక్ అవ్వకూడదు, బాధపడకూడదు. ప్రియ నీ మీద అనుమానం పెంచుకుంది. ఏమన్నా తెలుసా, నువ్వు తన్ని కోరుకుంటున్నావని. అందుకే నీకు చెప్పకూడదు అనుకున్నాను. ఇది తెలిస్తే నువ్వెంత ఫీల్ అవుతావో నాకు తెలుసు. అయినా చెప్తున్నాను. ఎందుకంటే ఇది తెలిస్తే వచ్చే సమస్యల కన్నా తెలియకపోతే వచ్చే సమస్యలే ఎక్కువ. నువ్వే మా ఇద్దరిని కలుసుకొనివ్వట్లేదంట. ఏదో విధంగా మా ఫస్ట్ నైట్ జరగకుండా చెడగొడుతున్నావంట. అందుకే నీకు స్పృహ లేకుండా చేస్తే అడ్డురావని నిద్రమాతలు కలిపిన పాలు తను నువ్వనుకుని నాకిచ్చింది. నువ్వే చెప్పు, చేసిన తప్పు కదూ? తను మంచిదే, కానీ అనుమానం ఎక్కువ, కన్ఫ్యూజ్ అవుతుంది. అది ఈ మధ్య మరీ ఎక్కువైంది. ఇంచుమించు పిచ్చిదానిలా తయారైంది. అది కరెక్ట్ చేసావనుకో ఏ సమస్య ఉండదు. అందుకే తను సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? ప్రియా, నేను బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. నువ్వేమో అన్నయ్యని అనుమానించడం, నేను నిన్ను తిట్టడం, ఎటువంటి అపోహలు మనకి రాకుండా ఓ సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే తప్పులేదనుకుంటున్నాను. నువ్వేమంటావు? ఏంటంటే? ఏలా ఓ సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తావని. వెరీ గుడ్, గుడ్ ఐడియా. బట్ దీనికి మీ అన్నయ్య ఒప్పుకోవాలి. దీనికి మీ అన్నయ్య ఒప్పుకోవాలిగా. నువ్వు చెప్పినట్టు మిగిలిన అన్ని విషయాల్లో మీ అన్నయ్య మంచివాడే. నిన్ను బాగా చదివించారు, నీ సంతోషం కోసం ఎన్నో చేశారు, అవన్నీ ఓకే. కానీ నా విషయంలో మాత్రమే ఇలా చేస్తున్నారు. అది మాత్రం డాక్టర్కి చూపించి కరెక్ట్ చేశామనుకో, నేనెందుకు అనవసరంగా అనుమానం పడతాను, నేనెందుకు అనవసరంగా కంప్లైంట్ చేస్తాను? సరే, ఇప్పుడు మీ అన్నయ్యని ఎలా ఒప్పించాలి? ఇప్పుడు నేనే ఉన్నాను. నీకు పిచ్చి రా చెకప్ చేస్తానని పిలిస్తే వస్తానా? ఇల్లు పీసి పందిరేసి 10 మందిని పోగేసి నేను నాన్న అలరి చేయను. నువ్వు ఒక పని చెయ్యి, మీ అన్నయ్యతో నాకు పిచ్చని చెప్పు, డాక్టర్ గారికి చూపించాలి, నువ్వు కూడా రా అని పిలువు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని చూపిద్దాం. ఏంటి ఏంటి? ఆ ఐడియా వేసి ప్రయోజనం లేదు, అది అమలు చేసే పద్ధతి తెలియాలి. ఏంటి ప్లాన్ ఓకేనా? చచ్చాను.
ఝన్ ఝన్